తల్లి యేసుని నమ్ముకుంది. భర్త పచ్చి త్రాగుబోతు, భర్త చర్చి కంటేనే భయంకరమైన కోపం. ఒకరోజు ఫుల్ తాగొచ్చాడు. చర్చికి వెళితే ఇదిగో ఈ గొడ్డలతో నరికేస్తానన్నాడట. నేను క్రీస్తు కొరకు చచ్చైన పోతాను కానీ మందిరానికి వెళ్ళకుండా నేను ఉండలేను. ఇలాంటి విశ్వాసం కావాలండి. ఏ విశ్వాసం అమ్మా? ఇలాంటి విశ్వాసం కావాలి. అలాంటి బ్రతుకు ఒక్కరోజు బ్రతికిన చాలు. అలాంటి వారిని దేవుడు మెచ్చుకుంటాడు. అలాంటి వారిని దేవుడు అభిషేకిస్తాడు. అలాంటి వారిని దేవుడు ప్రియులారా ఏం చేస్తాడు తెలుసా? తన కుడిపాక్షమందు కూర్చొని పెట్టుకుంటాడు. ఆవిడ విశ్వాసంగా వెళ్ళిపోయింది. ప్రభువానికి స్తోత్రం. ఇదిగో నీ దగ్గరికి వస్తూ ఉన్నాను, సమస్తం నీ చిత్తమే. ఈరోజు చాలా మంది భర్తలు చర్చికి వెళ్ళొద్దే అంటే అబ్బా వెళ్ళను. ఎవరికి భయపడుతున్నావు నువ్వు? ఇప్పుడు ప్రభు వస్తే, ప్రభు నమ్మకపోతే, రక్షింపబడకపోతే నరకానికి వెళ్ళిపోతావు. నీ భర్త వచ్చి, నీ పిల్లలు వచ్చి, నీ నమ్ముకున్న బంధువులు వచ్చి, నువ్వు నమ్ముకున్న స్నేహితులు వచ్చి బావా, అక్క, చెల్లమ్మ, వదిన, ఫ్రెండ్ నన్ను రక్షించునని చేతులు కాళ్ళు వేలలు వేసినా ఎవరికి వినబడవు. దయ్యం వచ్చి పడితే నువ్వు కేకలు వేసి కొట్టుమిట్టాడుతున్నా నీకు వినబడవు. అలాంటి పరిస్థితి రాబోతుంది. కాబట్టి ఇప్పుడే దేవుని నమ్ము, ఇప్పుడే దేవుని విశ్వసించు, దేవునిపై ఆధారపడు. ఆ తల్లి ఏం చేసిందంటే, ఒరే నీ చేతులు నేను చనిపోయినా దేవుని దగ్గర ఉంటాను రా, ఈ బ్రతికే కన్నా అని చెప్పి బైబిల్ తీసుకొని చర్చికి వెళ్ళిపోయిందంట. వచ్చేసాడు, సగం ప్రార్థన అయిపోయింది, చూద్దాం ఇది చర్చికి పోయిందా ఇంటికాడుందా అని త్రాగొచ్చాడు. చర్చికి పోయిందంట. భయంకరమైన కోపం. ఆ గొడ్డెల్లి మొద్దు పోయింటే దాన్ని మెత్తగా నూరుకుంటున్నాడంట. నూరుకొని దాన్ని రాని అప్పుడు ఉంటుందని చెప్పి ఈరోజు ఇంకా అది అయిపోయింది, ఇంకా అరికేస్తా అని చెప్పి చక్కగా మనోడు సిద్ధపాటు కలిగి, భార్య వస్తే గొడ్డలితో నరకాలని చెప్పి సిద్ధపాటు కలిగి ఉన్నాడట. సిద్ధపాటు కలిగి ఉన్నాడు మనోడు. ఆమెకేం భయం లేదు. ఆమె ఎవరిపై విశ్వాసం ఉంచింది? తన పుట్టింటులతో విశ్వాసించలేదు. ఈరోజు చాలామంది నాకేం నా పుట్టింట్లు అనుకుంటాం. పుట్టింటోడు ఎవడేం చేయలేడు, మెట్టింటోడు ఎవడో ఏం చేయలేడు. సుమా జాగ్రత్త, కబద్దార్. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవడు నా అన్నవాడు ఎవడు నిన్ను విడిపించలేడు. ప్రభువైన యేసు క్రీస్తు తప్ప ఈ భూమి మీద ఎవ్వడు నిన్ను విడిపించలేడు, ఎవ్వడు నిన్ను చేరదీయలేడు. ఆ బిడ్డ దేవుని నమ్ముకుంది, వెళ్ళిపోయింది. ఏం జరిగిందంటే ప్రార్థన అయిపోయింది, వచ్చేసింది. గొడ్డలు తీసుకొని రా అని చెప్పి గొడ్డలు తీసుకొని వేస్తూ ఉన్నాడంట. ఆవిడకు రక్తం చుక్క కూడా రావట్లేదంట. భయంకరంగా వేస్తున్నాడు. గొడ్డలి కట్టెలు నరికినట్టుగా తన భార్యను నరుకుతూ ఉన్నాడంట. ఆ గొడ్డలితో ఆ కట్టెలు నరికినట్టుగా తన భార్యను కాళ్ళు చేతులు నడుముకేస్తుంటే గన్ గన్ అని శబ్దం వచ్చి, చెయ్యంత బొబ్బలు వచ్చి, చెయ్యంత వేడెక్కిపోయి, బరువెక్కిపోయి, చివరికి చెయ్యి ఎత్తడానికి కూడా రాలేదట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.